రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు పొంగనూరులో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయన రాకూడదంటూ టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో రామచంద్రారెడ్డి పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు పొంగనూరులో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయన రాకూడదంటూ టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. మోడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో రామచంద్రారెడ్డి పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు పొంగనూరులో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయన రాకూడదంటూ టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్, చెప్పండి, పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితులు, వివరాలేంటి? జ్యోతి, పొంగనూరులో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి చిత్తూరు పెద్దాయనగా పిలుచుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన నియోజకవర్గం ఉన్నటువంటి పొంగనూరులో పర్యటించకూడదంటూ కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈ రోజు ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా భారీ ధర్నా దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినప్పటికీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు వినే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత 5 ఏళ్లలో, ముఖ్యంగా గత నవంబర్ లో పొంగనూరు పర్యటనకి బయలుదేరినటువంటి చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు పొంగనూరులో పర్యటించకుండా అడ్డుకొని, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యథేచ్ఛగా వదిలేసి తెలుగుదేశం కార్యకర్తలని పోలీసులు అడ్డుకొని యుద్ధ వాతావరణం నెలకొల్పారు. పలువురు దాడులు దిగినప్పటికీ కూడా పోలీసులతో సహా గాయపడినప్పటికీ కేసులన్నీ మాత్రం తెలుగుదేశం కార్యకర్తలపైనే పెట్టడం జరిగింది. సుమారు పొంగనూరు, పీలేరు, మదనపల్లి కాన్స్టిట్యున్సీస్ కి, ఈ 3 కూడా పడమటి మండలాల్లో పెద్దిరెడ్డి ప్రభావిత నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లో సుమారు 600 మందిపై కేసులు పెట్టడం జరిగింది. కేసులకి అంటే ఘటనా స్థలంలో ఉన్న 20 మంది లేదా 30 మంది లేదా 100 మంది ఉంటారనేసి చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపించింది అప్పుడే. అయితే ఎక్కడ కేసుతో సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాంటీగా నిలిచే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే చాలు అన్నట్టుగా పోలీసులు యథేచ్ఛగా పెద్దిరెడ్డి చెప్పాడనే పేరుతో 600 మందికి పైగా కేసులు నమోదు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. అలాగే సదుం మండలం ఎర్రాతివారిపల్లి ఆయన స్వగ్రామం. సదుం మండలంలో తెలుగుదేశం అభ్యర్థి కానీ లేదా
బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ కానీ వీళ్ళు తిరిగే పరిస్థితి లేదు. ఈ ఒకవేళ వాళ్ళు పర్యటనకు వచ్చిన సందర్భంలో చదువు మండలంలో గత ఎన్నికల ఈ ఇటీవల ముగిసినటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా రామచంద్ర యాదవ్ సంబంధించినటువంటి వాహన శ్రేణిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తగలబెట్టడం కూడా జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలో కేవలం 14 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు గాను కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ గెలిచిన వాటిలో పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు అమ్మలపల్లి నుంచి ద్వారకనాథ్ రెడ్డి ఇద్దరు మాత్రమే గెలిచారు. వీరిద్దరు గెలవడంతో ఇప్పటికే పూర్తి ఆక్రోశంతో ఉన్నటువంటి ప్రతిపక్షానికి చెందినటువంటి ప్రధాన ప్రతిపక్షం, ప్రస్తుత అధికార పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెద్దిరెడ్డిని చేసిన ఆ దాడులకు ప్రతీకారంగా తీర్చుకోవాలనే తలంపుతోనే ఈ రోజు ఆందోళనకు దిగింది. అయితే పెద్దిరెడ్డి ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన పర్యటనకి వాయిదా వేసుకున్నామని పోలీసులు సూచించడంతో ఆయన వాయిదా వేసుకున్నట్టు కూడా తెలిసింది. అయితే ఈ ఉద్రిక్తలు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఓడిస్తామంటూ కూడా సవాల్ చేసి ఆ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి ప్రభావంతో పూర్తి స్థాయిలో వైసీపీ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చేయడం వెనక పెద్దిరెడ్డి యొక్క వ్యవహార శైలే కారణమని చెప్పి చంద్రబాబు నాయుడు సైతం గురువుగా ఉన్నారు. అయితే ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో పెద్దిరెడ్డి ఒంటరైనట్టుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన అనుచరులు ఇప్పుడు బయటకు రాలేని పరిస్థితి. ఎందుకంటే అధికారం ఉంటేనే పోలీసులు తమ మాట వింటారనే భావన సాధారణంగా రాజకీయ వర్గాల్లో ఉంటుంది. దీంతో ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షం కనీస ఓటు సీట్లు కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉండడం నేపథ్యంలో వైసీపీ తెలుగుదేశం పార్టీ ఇదే అదునుగా పెద్దిరెడ్డిపై పెత్తనం చేసేదానికి లేదా తనపై పైస్థాయి లేదా కక్ష సాధింపు చేసేదానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మున్రాజ్. రోడ్ల మీదకి రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ ఉదయం ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మాజీ ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ గారి అనుచరులు ఫోక్ డాన్స్, ఏం డాన్స్ అదే జానపద ఫోక్ డాన్స్ కొండేటి నాగభూషణం అనుచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి ఎవరు వస్తారా రాండ్రా నా కొడకల్లారా, మా పెద్ద ఆయన వస్తాడు, మీ అంతు తేలుస్తాడని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అయ్యా, ప్రజాస్వామ్యం ఇది, ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఏమైనా చూద్దాము. మా కార్యకర్తలు కొంతమంది నిన్నటి రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంతకంగా 5 చాలా అతి ముఖ్యమైన ఫైళ్ల మీద సంతకం చేసినారు. వాటికి గుర్తుగా కొంతమంది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యం విలువలను కాపాడినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి వచ్చింటే వాళ్ళని ఉద్దేశించి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు. ఇక్కడ దాకా మా కార్యకర్తలందరూ కూడా శాసనసభ్యుల వారిని రాజీనామా చేసి గోబ్యాకంటున్నారు. అది పూర్తిగా నిజము, అందులో వాస్తవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకు పిలండి. ఇక్కడున్న మేమందరూ కూడా వస్తాం. గడిచిన 15 సంవత్సరాల్లో వారి నాయకత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ వాటి మీద చర్చిద్దాం. ప్రజలకు ఎంత మేలు చేసినారు వాటి మీద చర్చిద్దాం. అలా కాకుండా వీధి రౌడీలాగా ఇంకా కూడా మేము ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. నిరసన తెలిపే హక్కు